నమస్కారమండి. వెల్కమ్ టు పాన్ ఇండియా ఫ్రేమ్స్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ 2025లో ఏకంగా ఒక కొత్త చరిత్రే రాసింది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏకంగా 9 చిత్రాలు 100 కోట్ల మైలురాయిని దాటేశాయి. ఈ సునామీలో ఏ సినిమాలు టాప్ 10 స్థానాల్లో నిలిచాయి, వాటి కలెక్షన్లు ఎన్ని, వాటి విజయం వెనుక వ్యూహమేంటో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం. చివరి స్థానం 10వ స్థానంలో ఉంది కింగ్డమ్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 84.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిడ్ స్థాయి హీరో నుంచి వచ్చిన సాంకేతికత బాగుండటం వల్ల నికర లాభాలు తెచ్చుకుంది. 9వ స్థానంలో ఉంది మన నెలబాలం చూపించిన నాగ చైతన్య సాయి పల్లవిల తాండెల్. ఇది ప్రపంచవ్యాప్తంగా 100.10 కోట్ల రూపాయలు వసూలు చేసి చైతన్య కెరీర్లో అత్యుత్తమ హిట్గా నిలిచింది. సాయి పల్లవి నటన, వారిద్దరి రొమాన్స్ కెమిస్ట్రీ సినిమాను లాగేశాయి. 8వ స్థానం మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు. ఈ చారిత్రక యాక్షన్ చిత్రం సుమారు 113.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రారంభ వసూళ్లు అదిరిపోయినా ఆ తరువాత విజువల్ ఎఫెక్ట్స్, కథనంలో గందరగోళం వల్ల ఊహించినంత భారీ విజయం దక్కలేదు. 7వ స్థానం కుబేరా. ధనుష్, నాగార్జునలు నటించిన ఈ థ్రిల్లర్ సుమారు 115 కోట్ల రూపాయల నుంచి 140 కోట్ల రూపాయల మధ్య వసూలు చేసి ముఖ్యంగా విదేశాల్లో అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. 6వ స్థానం హిట్ ది థర్డ్ కేస్. నాచురల్ స్టార్ నాని నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు కొట్టి ప్రపంచవ్యాప్తంగా రూ. 121.80 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కంటెంట్కు కింగ్ అని నిరూపించింది. 5వ స్థానం మీరాయ్. తేజస్ సజ్జా నటించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం 141 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల మధ్య వసూలు చేసి నూతన కాన్సెప్ట్ బలమేంటో చూపించింది. 4వ స్థానం నందమూరి బాలకృష్ణగారి డాకు మహారాజ్. ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 156 కోట్ల రూపాయలు వసూలు చేసింది. స్టార్ పవర్తోనే సినిమాను నిలబెట్టినా కథలో పాత వాసన ఉండడం వల్ల టాప్ 3లోకి వెళ్లలేకపోయింది. ఇక టాప్ 3. స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్. ఈ సినిమా 200.70 కోట్ల రూపాయలు వసూలు చేసినా 400 కోట్ల రూపాయలు బడ్జెట్తో తీయడం వలన ఇది ఒక నష్టాల ప్రాజెక్టుగా మిగిలిపోయింది. భారీ బడ్జెట్ ఉన్నా సమర్థవంతమైన కథనం లేకపోతే ఫ్లాప్గా మిగిలిపోతుందని నిరూపించింది. 2వ స్థానం విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఏకంగా 258 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. సంక్రాంతి పండుగకు కుటుంబ కథ సరిగ్గా సెట్టవడం ఈ సినిమా విజయ రహస్యం. చివరగా మొదటి స్థానం రారాజు. పవన్ కళ్యాణ్ గారి దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా 294 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు చేసి 2025లో టాప్ గ్రాసర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి స్టైల్, మాస్ యాక్షన్ ఈ సినిమాను బాక్సాఫీసు సునామీగా మార్చేశాయి. చూశారుగా, ఇది మన తెలుగు సినిమా సత్తా. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ పాన్ ఇండియా ఫ్రేమ్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.